ఈరోజు 317 బాధితులందరిలో మేము కూడా ఒక భాగమే. మేము ప్రతిరోజు వందల కిలోమీటర్లు డైలీ 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి మేము ఉద్యోగస్తులుగా డ్యూటీ చేస్తున్నాము. మేము వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మేము పిల్లలకు ఏం నేర్పగలుగుతున్నాం? మా అలసట ఎన్నో రోగాలతో సమస్యలతో బాధపడుతున్నాం. మేము 317 కమిటీ తరఫున ఎన్నో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇదే గాంధీ భవన్లో అక్టోబర్ 2న మాకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలోకి వస్తే 48 గంటల్లో సమస్య పూర్తవుతుందని. ఇప్పటికీ 48 గంటలు కాలేదా సార్? మీరు ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి మా సమస్య మీకు ఇంకా మీ వరకు చేరుతలేదా సార్? సబ్ కమిటీని వేశారు. సబ్ కమిటీ వేసి 6 నెలలు దాటిపోతుంది. ఆయన సబ్ కమిటీ రిపోర్ట్ అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కొత్త డిఎస్సి నియామకాలు దసరాకు కొత్త డిఎస్సీలు అంటున్నారు. మేము 20 ఏళ్ళ సర్వీస్ ఉంది సార్ నాకు. నేను 2012లో సెలెక్ట్ 2లో డిఎస్సి రాసినాను. ఇప్పుడు 12లో నేను ప్రమోషన్ తీసుకున్నాను. 20 ఏళ్ళ సర్వీస్ ఉన్న నేను దానిలో ఒకరు రేవంత్ రెడ్డికి ఇదే చెప్తున్నాం సార్. దసరాకు కొత్త ఉద్యోగాలు అన్నాడు. ఆ కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికన్నా ముందు 2008 డిఎస్సి ఇవ్వడానికన్నా ముందు మా 317 ఉద్యోగులకు న్యాయం చేసిన తర్వాతనే అవి నియామకాలు చేపట్టాలి. ఇదే రోజు పరిష్కరిస్తా అన్నారు సార్. ఇదే గాంధీ జయంతి రోజు 317 వారికి న్యాయం చేస్తా అని చెప్పారు సార్ సీఎం సారు. మరి ఈ గాంధీ జయంతి రోజు మేమందరము సీఎం గారికి గుర్తు చేయడానికి, మేమందరము మా బాధ విన్నవించుకోవడానికి సీఎం గారి మీద నమ్మకం పెట్టుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మా కుటుంబాలే సార్ కారణము. ఈ 317 వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మా అందరి కష్టాలు తీరుతాయని ఎంతో ఆశతో ఉన్నాం. ఈ గాంధీ జయంతి రోజు మాకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని సీఎం గారికి విన్నవించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఉండే 370 బాధితులు మాత్రము భారీ ఆందోళన చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు గాంధీ టోపీలు కూడా ధరించి, అంటే ఆయన అధికారంలో లేనప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవిలో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకు ఒక హామీ ఇచ్చాడు. అంటే ప్రభుత్వం వచ్చిన 48 గంటలలో మీ సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. కానీ దాదాపుగా 10 నెలలు గడిచిపోయినా పట్టించుకోకపోవడం రోజు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు గాంధీ భవన్ కాడికి వస్తే వాళ్ళ గాంధీ భవన్లో పోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వని ఈ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. శాంతియుతంగా చేసే ర్యాలీని మాత్రం వీళ్ళు మొత్తము దీన్ని ఒక పెద్ద ఆందోళనకు సృష్టించే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి బాధితులు చెప్పడం జరుగుతుంది. అంటే మాకంటే తక్కువ అంటే సీనియర్ లేని వాళ్ళని కూడా ఎక్కడో వాళ్ళ స్థానికలలో ఇచ్చేసి మమ్మల్ని మాత్రం ఎందుకు ఇట్లా ఎలవేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మొన్న మీరు డిఎస్సికి 9 తారీఖు నాడు కొత్తగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పేసి మీరు చెప్పారు కదా సీఎం గారు. అంటే ఆ విషయాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఎట్లా పోస్టింగ్ ఇస్తారు, మాది ట్రాన్స్ఫర్ లేనిది అంటే ఈ జీవో పరిష్కారం గాంధీ ఎట్లా ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు మీకు ప్రశ్నించడం జరుగుతుంది. అంటే మీరు మాత్రం మీకు మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి యావత్ ప్రజలతో ప్రజాపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చి మా ప్రజలను ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటి, మా ఉద్యోగస్తులను ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అనేక హామీలు ఇచ్చారు. మీరు కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అనేక హామీలు ఇచ్చారు. అంటే ఏ ఒక్క హామీ కూడా మీరు నిర్వహించలేదు. మా ఉసురు పోసుకుంటున్నారు, మమ్మల్ని రోడ్డు మీదకి తెస్తున్నారు అని చెప్పేసి ఎంప్లాయీస్ ఆవేదన. అంటే 317 జీవోకి సంబంధించిన బాధితులు ఆవేదన చెందడం జరుగుతుంది. సో మీరు మాత్రం ఈ 2-3 రోజులలో మాకు ఒక నిర్ణయం చేయకపోతే, మా కేసు పరిష్కారం కాకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆందోళన చేసి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే సావడానికైనా గతంలో కూడా వచ్చాము, ఇప్పుడు కూడా సావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బాధితులు చెప్పడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.